హాయ్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను డబుల్ కా మిఠా చేసి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సినవి ఇక్కడ నేను కొలతలతో సహా చూపిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి. దీనికి కొలత అనేది ఏం లేదు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇక్కడ నేను చిన్నది ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక కప్పు చక్కెర, పావు కప్పు కాచి చల్లార్చిన పాలండి, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదము, బ్లాక్ గ్రెయిన్ రైజిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలి. గీ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనము ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని నేను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు బ్రెడ్ ప్యాకెట్ నేను చిన్నది తీసుకున్నాను కదా, ఇవి సైడ్స్ అంతా ఎడ్జ్ అంతా కట్ చేస్తున్నాను. 4 సైడ్లు ఎడ్జ్ అనేది నేను కట్ చేస్తున్నానండి. ఈ కట్ చేసిన ఎడ్జెస్ని నేను మిక్సీకి వేసి బ్రెడ్ క్రమ్స్ లాగా చేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇది పడేయని అవసరం లేదు, మనం వేరే వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఈ సైడ్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని నేను ఆయిల్లో వేసి ఫ్రై అనేది చేస్తున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ రెండు వైపులా ఫ్రై అనేది చేసుకోవాలండి. ఒకటే కలర్లో మనము ఫ్రై అనేది చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే బ్రెడ్ ఆయిల్ని చాలా పీల్ చేసుకుంటుంది. అదే వేడి మీద వేసామనుకోండి అంత ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చదు. ఇలా కలర్ చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసి మనము ఒక్కొక్క స్లైస్ని 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మిగతా స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకుందామండి. నేనైతే మామూలుగా నేను చేసేటప్పుడైతే అన్నీ అందాజుగా వేస్తాను, కొలతలు ఏమి తీసుకోను. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం కొలత అనేది తీసుకున్నాను. ఇక్కడ 1 కప్పు చక్కెర వేసాను కదా, పావు కప్పు వాటర్ అనేది వేసానండి. వాటరు పోసింది మీకు నేను చూపించలేదు. 1 కప్పు చక్కెరకి పావు కప్పు వాటర్ వేసాను. ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత మనకి పాకం అవసరం లేదండి, జస్ట్ స్టిక్కీగా మనము గంట పట్టుకుంటే జిడ్డుగా ఉంటుంది కదా, అంతకంటే ఇంకా కొంచెం ముందు తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ముందు పాకం చూపించలేదు. ఇప్పుడు నేను బ్రెడ్ వేసిన తర్వాత సైడ్కి తీసి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా ఒకసారి కలిపేసుకొని నేను పావు కప్పు కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, అవి వేసి డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసి ఇవి మొత్తం బాగా కలిపేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సిరప్ బ్రెడ్ మొత్తం కలిపేసిన తర్వాత సిరప్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు 15 మినిట్స్ అయిన తర్వాత చూసుకుందాము. ఈ బ్రెడ్ అంతా ఆ సిరప్ అనేది పీల్ చేసుకుంటుంది. 15 నిమిషాలకు ఒకసారి చెక్ చేసినప్పుడు ఇదిగోండి పీల్ చేసుకుంది. ఇంకా 10 మినిట్స్ అయిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకుంటే ఇది మొత్తం పీల్ చేసుకుందండి బ్రెడ్. సిరప్ అవ్వగానే బ్రెడ్ వేస్తే మొత్తం దగ్గరకు అవ్వదండి, చల్లారే కొద్దీ మొత్తం బ్రెడ్ అనేది ఆ సిరప్ని పీల్ చేసుకుంటుంది. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.